మనకి గీర్వాణ వాణి చెప్పేది ఏంటంటే కాక ఆహ్వాయతే కాకాన్ యాచకో నా తు యాచకాన్ కాక యాచకయోర్యద్దే వరం కాకో నా యాచక. ఆహారం కనిపిస్తే కాకులు కాకుల్ని పిలుస్తాయి, ఒక యాచకుడు మరొక యాచకుడిని మాత్రం పిలవడు. ఈ ఇద్దరిలో యాచకుని కంటే కాకియే శ్రేష్టం. ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చిందంటే, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కోసం బాధపడక ఆ మనిషి ఎందుకు చనిపోతున్నాడని కాకుండా శవాలని పీక్కు తినే రాబందుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం తయారు కావడం, వృద్ధులని 3వ తారీఖు మధ్యాహ్నానికి డబ్బులు వస్తాయని తెలిసినా సరే పోండి పోండి అని ప్రోత్సహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన వాలంటీర్లు, అదే సందర్భంలో డబ్బులు వాలంటీర్ల ద్వారా ఇచ్చినంత మాత్రం ఏం కాదని తెలిసిన వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరికి వెళ్తే జగన్ గుర్తుకొస్తాడని వాలంటీర్ వ్యవస్థని ఆపించి వాళ్ళందరినీ రోడ్డు మీదకి ఎందుకు రారని ప్రశ్నించి చివరికి వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోతున్నారని తెలిసాక ఈ పాపమంతా ఎదురోళ్ళదని నెట్టేసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించినటువంటి పాపం వీళ్ళది. ఇద్దరూ కలిసి చివరికి మనుషులు చచ్చిపోతే కూడా పత్రికలు దాంట్లో ఉన్నటువంటి డొల్లతనాలు రాస్తున్నాయి, వాడంటే వాళ్ళని రాస్తున్నారు తప్పించి తిలాపాపం తలాపిడికిడని మర్చిపోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయించిన పాపం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిది. సచివాలయాల దగ్గరికి ఎండల్లో వృద్ధులు వెళ్ళే పాపం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిది. వీళ్ళకి అండగా నిలబడి ఈ పని చేయించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ది. అది కాదని కబుర్లు చెప్తూ కాకమ్మ కబుర్లు చెప్తున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలది. అదే సందర్భంలో దాన్ని వాలంటీర్లని ఇళ్ళ దగ్గరికి పంపించడం ఆపేస్తే అదే వాలంటీర్ల ద్వారా సచివాలయాల దగ్గరికి వెళ్ళని మీకు దొరుకుతాయని చెప్పించినటువంటి వైసీపీది. 3వ తారీఖు మధ్యాహ్నానికి కానీ రావని తెలిసినా సరే వెళ్ళి సచివాలయంలో కనుక్కోండి అని చెప్తున్నటువంటి వైసీపీకి సంబంధించిన అభిమానులది. తిలాపాపం తలాపిడికడు కాపాడటం కాకుండా వాళ్ళ చావుల మీద రాజకీయం కోరుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం.